అన్న ఇప్పుడే చూశాను హరోం హరహ సినిమా అయితే చాలా చాలా బాగుంది. సుధీర్ గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అనమాట. ఆయన ఇప్పుడు దాకా చాలా సాఫ్ట్ సినిమాలు చూశారు కానీ ఇలాంటి మాస్ సినిమా వస్తుందని అనుకోలేదు. చాలా బాగా చేశారు. అసలు ఆ రాయలసీమ స్లాంగ్ కానీ ఆ మాస్ ఎలివేషన్స్ కానీ మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఎలివేషన్స్ చాలా బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అన్న సినిమాకి చాలా అంటే చాలా బాగుంది. అలాగే డైరెక్టర్ గారు తీసుకున్న కోర్ పాయింట్ ఏదైతే ఉందో అదైతే చాలా బాగుంది. డైరెక్షను, స్క్రీన్ ప్లే అన్నీ చాలా చాలా కొత్తగా ఉంటాయి. సో మాస్ పర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి సుధీర్ బాబు గారిది అయితే. అంత బాగుంది. ఆ ప్రజల్ని ఎలా ఆదుకున్నాడు, ఏం చేశాడు అనేది సినిమాలో చాలా బాగా చూపించారు. అందరు థియేటర్కి వచ్చి చూడండి హరోం హరహ. సో సునీల్ గారి క్యారెక్టర్ కానీ ఆ రాయలసీమ స్లాంగ్ ఏదైతే ఉందో కుప్పంలో స్లాంగ్ అది యాప్ట్ అయింది. చాలా బాగా చేశారనమాట ఆ స్లాంగు. సో ఏదైనా చేయగలడు అని ఈ సినిమాతో ప్రూవ్ చేశాడనమాట. సో మంచి కంబ్యాక్ మూవీ సుధీర్ బాబు గారికి అయితే ఒక మంచి హిట్ అన్న, అంతకుమించి ఏం చెప్పలేను. హీరో స్టోరీ సుధీర్ గారి పెర్ఫార్మెన్సు, ఇక మ్యూజిక్, ఈ మూడైతే చాలా చాలా ప్లస్ సినిమాకి. స్టోరీ అంతా చాలా నీట్గా వెళ్తుంటుంది అన్న, ఎక్కడ బోర్ కొట్టకుండా. ఒక సుధీర్ బాబు గారిని సుధీర్ బాబు గారిని చూస్తూ ఉంటాం, అంతకే చాలా బాగుంది. సునీల్ క్యారెక్టర్ ఎలా ఉంది? సునీల్ గారికి త్రూఅవుట్ హీరో గారికి ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ అనమాట, కామెడీ కాదు సపోర్టింగ్ క్యారెక్టర్. చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు ఈ సినిమాలో. అందరు చూడాల్సిన సినిమా అనమాట. రొటీన్ ఏమి ఉండదని అంటే ఇప్పుడు మన ఏ సినిమా తీసుకున్నా ఏదో ఒక పాయింట్ టచ్ అవుతుంది కానీ సో దాన్ని పక్కన పెట్టేస్తే సినిమా అంతా చాలా నీట్గానే ఉందన్న. ఓకే బ్రో, ఇది హరోం హరా అత్తిలి చిరవర కాదు, అర్థమైందా? సుధీర్ బాబు చిదవర సినిమా సూపర్గా ఉండదు. నో చెప్తా ఉండా, సేతుపతి గారు సినిమాది స్టోరీ లేదు కానీ యాక్షన్ ఉండదు. ఇందులో కూడా స్టోరీ పక్కన పెడితే మీరు యాక్షన్ కోసం చూడండి, సినిమా సూపర్గా ఉండదు. ఏ సినిమా నేను తక్కువ చేయట్లా. ఫస్ట్ మన తెలుగు సినిమా సినిమాలో సుధీర్ బాబు నిజంగా ఇది ఒక బాలీవుడ్ పీస్ అబ్బా. బాలీవుడ్లో ఒక సినిమా వచ్చి ఉండదు సుధీర్ బాబుది, ఏది బాగీ సినిమా. అప్పటి నుంచి చూస్తూ ఉండా సుధీర్ బాబు ఎట్లుంటాడు అనేది. మొన్న రీసెంట్ సినిమా నేను మిస్ అయిపోయా. ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళండి సినిమాకి. సినిమాలో 3 మిస్టేక్లు ఫైండ్ అవుట్ చేసిన. ఏంది శనక్కాయలు కింద పడాలి కానీ శనక్కాయలు కింద పడలే ఫైట్ చేసేటప్పుడు అట్టెట్లా కాదు కదా, డ్రామాటిక్గా కదా డైరెక్టర్ చేసినట్టు తప్పు. టెంకాయలు కొట్టేటప్పుడు యాక్టర్ టెంకాయ ఎట్లా పట్టుకోలేదు, న్యాచురల్గా పట్టుకుని కొట్టాలి. దాన్ని యాక్టింగ్తో పట్టుకున్నాడు, యాక్టర్తో కూడా తప్పు, అర్థమైందా? సో ఇంకోటి చెప్తా ఉండా, స్టోరీ గురించే చెప్తా ఉండా. కొద్దిగా లీడ్ తీసుకొని ఏంది హరోం హరా మిస్టర్ దిశా టీవీ చిదంబరా వాట్ ఈస్ దిస్, అర్థమైందా? సో సినిమా అండి, మీరు సినిమా అని సుధీర్ బాబు లెవెల్తో సుధీర్ బాబు కోసం రండి. నిజంగా చెప్తా సినిమా మీకు బ్లాక్ బస్టర్ ఉంటుంది. సో ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక ఫైట్ సీన్ ఉంటుంది. నేను ఇంతవరకు నిజం చెప్తా, డాన్స్ సినిమాల కోసం బాలీవుడ్ సినిమాలు చూడడం జరిగింది. నేను ఎప్పుడైనా డాన్స్ సినిమాలు చీకటి రాజ్యం సినిమాలు చూడాలంటే బాలీవుడ్ సినిమాలే చూడాల్సి వస్తుంది. వన్స్ అపాన్ ఏ సెకండ్ టైం అని చెప్పేసి. బట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత మళ్ళీ మనకు వచ్చినటువంటి సినిమా ఏది తెలుసా? హరోం హరా సుధీర్ బాబు చిదంబరా, అర్థమైంది? సుధీర్ బాబు కంబ్యాక్ ఇచ్చారుగా. ఏమా ఇది మైక్ మా కేక్ కాదు. సో సుధీర్ బాబు గారు ఒక్కసారి మీరు థియేటర్కి రండి, నిజంగా కంబ్యాక్ అవుతుంది. జస్ట్ ఒక్కసారి నేను చెప్తున్నా కదా, సుధీర్ బాబు కోసం ఒక్కసారి రండి, సినిమా మళ్ళీ మీరు అంటారు అసలు నిజంగా మిస్ అయ్యామని చెప్పేసి. సుధీర్ బాబు యాక్షన్ మార్వలెస్ యాక్షన్ సుధీర్ బాబుది. దాని తర్వాత వచ్చేసి సినిమా స్టార్ట్ అయ్యిండేది మొన్న సునీల్ బాబు ఉన్నాడులే, మన కమెడియన్ సునీల్ బాబుది కామెడీ పోయింది. సో దాని తర్వాత ఈ సినిమాలో ఆయన తుపాకీ పోయిండది, అందుకు సినిమా స్టార్ట్ అయ్యిండది, ఎండ్ అయిపోయిండది తుపాకీతోనే సినిమా. దట్ ఈస్ హరోం హరా సుధీర్ బాబు చిదంబరా. సూపర్ ఫ్యామిలీ ఆడియన్స్ కంటే యూత్కు మటుకు నరాలు పొంగిపోతుంది తెలుసా సినిమాలు. నాకు కూడా ఒక అనిపించేసింది, ఇంకా తుపాకీ పట్టుకుని మనం వెళ్ళిపోదామా అని. ఆ విధంగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ చూస్తే. నిజంగా సూపర్గా ఉంది. ప్లీజ్ కమ్ రండి. నాకంటే ఐమాక్స్ థియేటర్ వెళ్తున్నా కాబట్టి నాకు మీరు నార్మల్ థియేటర్కి వెళ్ళి కూడా చూసి దయచేసి సినిమాని హిట్ చేయాలని అనుకుంటున్నాను. సంతోషపడతారు. సినిమా బాగుంది బ్రో. ఏంటంటే మనకి ఎక్కువ యూత్కి వాళ్ళకి కనెక్ట్ అవుతుంది సినిమా. ఓకే అది అంటే ఇప్పుడు అంటే సుధీర్ బాబు గారు అంటే కంబ్యాక్ ఇచ్చారనుకోవచ్చా? సుధీర్ బాబు కంబ్యాక్ ఇచ్చారు. కొత్తగా ఉంది లుక్. మన చిత్తూరు స్లాంగ్ చాలా మనకు మెయిన్ ప్లస్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఆచార్య మన కేజీఎఫ్ ఫ్లేవర్ వచ్చింది సినిమాలో. కొంచెం సినిమాటోగ్రఫీగా బాగుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడాలని నేను 70 పైన సినిమా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీ కంటే ఎక్కువ యూత్కి మన గ్యాంగ్స్టర్ వాళ్ళకి సెట్ అవుతుంది. ఇదే ఫైట్స్ గ్యాంగ్స్టర్ అంటే గొడవల గురించి, దాని గురించి ప్రజలకు పోకిరి లేదు.
గుంటూరు కారంలో లాంటి ఫైట్ ఉంటుంది కదా సాంగ్ పని చిత్తా చిట్ట, ఆ సాంగ్ని కొంచెం గుర్తు చేసే కొన్ని ఫైట్స్, ఆ స్లాంగ్ మేనరిజం వచ్చింది అంతే. ఓవరాల్ బాగుంది బ్రో, నాకు నచ్చింది. హరం హరా బా సినిమా మాత్రం హైలైట్ లెవెల్. ఇట్లాంటి సినిమా నిజంగా అంటే ఒక్కొక్క ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక రౌడీ ఫ్యామిలీ వలన ఇబ్బంది పడితే సామాన్యమైన ఫ్యామిలీ నుంచి ఒక చిరుత వస్తుంది. అది నేను కావచ్చు, నువ్వు కావచ్చు, వాడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఆ చిరుత వచ్చినప్పుడు ఏ రౌడీ అయినా సరే పడుకోవాల్సిందే. సో అలాంటి కంటెంట్ మాత్రం సినిమా చాలా చాలా బాగుంది. ప్రజలని పీడ్చి చంపుతుంటే ఆ ప్రజలలో ఒక మనిషి ఉంటాడు, అతను పీడ్చబడినప్పుడు ఎత్తే ఒక పుష్ప, అలాంటి పుష్ప స్టైల్లో మన సుధీర్ బాబు చాలా అద్భుతంగా యాక్టింగ్ చేసినాడు. ఇట్లాంటి రౌడీ యాక్టింగ్ మాత్రం నేను చూడలే. ఒక గ్యాంగ్ వారు కత్తులతో, అది కాకుండా ఇంకా స్లాంగ్ అంటవా చాలా సూపర్ ఉంది. కాన్సెప్ట్ సూపర్ ఉంది భయ్య. కాన్సెప్టే మోస్ట్ ఇంపార్టెంట్. అన్నిటికంటే కంటెంట్ బాగున్నప్పుడే పబ్లిక్కి నచ్చుతుంది. నాలాంటి పబ్లిక్కి, నేను ఒక పబ్లిక్లో ఒక మనిషిని నాకు నచ్చిందంటే ఖచ్చితంగా 10-20 మందికి కాదు, 1000 మందికి సినిమా చూసే వాళ్ళకి చాలా నచ్చుతుంది. గవర్నమెంట్ వలన కొంతమంది పీడించబడుతుంటారు. పీడించబడినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఉద్దేశాలు వస్తావో దీంట్లో పర్టికులర్గా చూపించడం జరిగింది. చాలా హైలైట్స్ అంటే భయ్య, ఇద్దరు అమ్మాయిల సినిమా చూసినావా, దాంట్లో కస ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ సీన్ ఉంది. ఇంకా జైల్లో పోలీస్ స్టేషన్లో ఒక ఎంట్రీ ఇస్తాడు, గొడుగు ఎవరు మన సునీల్ పట్టుకుంటాడు. సునీల్ ఆ స్టైల్ అంటే కొంచెం స్టైల్ మాత్రం అట్లనే ఉంది. పుష్ప గురించి అట్లనే పెట్టినట్టున్నాడు. ఆ స్టిల్లో గొడుగు పట్టుకొని వస్తే బ్లాక్ డ్రెస్సులు ఆ సుధీర్ వస్తాడు. ఆ ఎంట్రీ చాలు భయ్య. ఒకటి ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఉంది. ఏం ఫైట్ భయ్య, ఆ ఫైట్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే నిజంగా. అంటే ఖచ్చితంగా కంబ్యాక్ భయ్య, ఖచ్చితంగా 100%. దీంట్లో నటించినట్ల ఏ సినిమాలో నటించలే. నాకైతే ఈ సినిమాలో ఒక నటన మాత్రం చించేసినాడు. సినిమా మొత్తం లీనమైపోయి ఈ సినిమాలో మాత్రం చాలా చక్కగా, చాలా బాగుంది భయ్య. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. సినిమా బాగుంది భయ్య, ఇందాకే చూసిన. ఓకే, యాక్టింగ్ సుధీర్ బాబుది వేరే లెవెల్ ఉన్నది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయి. సుధీర్ బాబు కొత్త కంటెంట్తో మంచిగా వచ్చింది సినిమా. నాకు సుధీర్ బాబు యాక్టింగ్ కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. అంటే కొత్త ఇంప్రూవ్ అయ్యిండు. పాత సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగుంది. అంటే చూస్తున్నప్పుడు ఏంటంటే చాలామంది పోకిరి గుర్తొస్తుంది అన్నారు. పోకిరి లాగానే ఉన్నది. సేమ్ ఒక 50% అట్లనే అనిపిస్తుంది. అది ఆ స్లో మోషన్ ఫైట్స్, కొన్ని గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ట్విస్ట్ లాంటిగా చూస్తేనే తెలుస్తుంది భయ్య. అది చూడాలి కదా, అంతే. సినిమా అయితే బాగుంది, నాకైతే నచ్చింది. హరోం హరా అన్న నిజంగా చెప్తున్నా, టైటిల్ ఎలా ఉందో సినిమా మాత్రం ఇచ్చి పడేసిందనా. అస్సలు మనం ఎట్లా అంటే ఊహించుకోం. అరే మనం మళ్ళా పోకిరి ఆ టైంలో వెళ్ళిపోతాం. మనం ఆ ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, అంటే మనం ఆ సినిమా చూస్తుంటే కూడా ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ వెళ్ళిపోతుంది. అసలు నిజంగా నా మైండ్ బ్లో అయిపోయిందన్న. సుధీర్ బాబు ఇన్ని రోజు నుంచి కష్టపడింది, ఒక ఫలితం ఫలించిందన్న. చాలా రోజులతో ఉంటుందంటే సుధీర్ బాబుకి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టలేడు. ఈ సినిమా నుంచి పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎలివేషన్స్ అంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనకు ఒక పోకిర్ల ఫైట్స్, కూర్చొని రౌండ్ టేబుల్ ఫైట్స్ ఎలా ఉంటావో అంటే ఈ సీట్లో కూడా అంటే సుధీర్ బాబుని చూపించడం ఒక డిఫరెంట్ లాంగ్వేజ్. ఒక పూరి జగన్ డైరెక్టర్ ఎలా డైరెక్షన్ చేసిండో అంటే ఆ టైప్లో చూపించిన హీరో గారిని చాలా బాగున్నాయి. అంటే నీకు ఫైట్స్ తీసుకోగాని, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, అంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనకు బూస్ బౌన్స్. అంటే ఆయన ఒకరు చెప్పాలంటే ఆయన ఒక ఫేస్లో ఒక ఫైట్స్ రాగానే ఒక అంటే ఎక్కడ అంటే ఈ డైలాగ్ ఇట్లా కొట్టాలన్నట్టు ఒక ఇంప్రెస్. అంటే మహేష్ బాబుకి నటించింది కాదు, మహేష్ బాబే. కాకపోతే అంటే పోకిరి లేక ఒక డిఫరెంట్గా వెళ్ళిపోయింది సినిమా. అంటే ఫైట్స్ కానీ ఒక డిఫరెంట్ కానీ, అంటే దాన్ని పోల్చొద్దు, దీనికి ఒక డిఫరెంట్ ఉంది మొత్తం. అన్నా బడ్జు అదే కదన్నా. ఇప్పుడు చూడు, ఇప్పుడు క్రౌడ్ లేదన్నది. క్రౌడ్ ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు సినిమాలు బయటికి వెళ్ళినాక చూడు, రేపటి నుంచి సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్తారు. ఫస్ట్ కేజీఎఫ్ కూడా సైలెన్స్కి వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టించి, పోకిరి కూడా స్టార్టింగ్లో ఓడు బాగాలైన తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అది. దాని తర్వాత మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పొచ్చు. సుధీర్ బాబు కెరియర్లో మళ్ళీ ఇది మంచి పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, మంచి సినిమా అని చెప్పొచ్చు, సక్సెస్ఫుల్ అని అన్న. ఒకరు చెప్పాలన్న హైలైట్స్ అంటే ఆయన యాక్టింగ్ మాత్రం హెడ్స్ ఆఫ్ చెప్పొచ్చు. అంటే ఒక్కొక్క ఫైట్స్ కానీ, డైరెక్షన్ కానీ, అంటే ఆయన ఒక పంచు కొడుతుంటే మాత్రం హైలైట్ అన్న. అంటే చూస్తుంటే మనకు మైండ్ బ్లో అయిపోతుంది. అంతా అన్నీ బాగున్నాయి. నీకు ఏది ఎక్కువ అని తక్కువ అని కాదు. ఒకటే చెప్తున్నానా, మహేష్ బాబు గారు మీ పేరు నిలబెట్టిరు ఈ సినిమా నుంచి. నిజంగా చెప్తున్నా సార్, మహేష్ సార్ మీ పేరు నిలబెట్టిండు సుధీర్ బాబు గారు.
హ్యాట్సాప్ సార్, మీ పేరు మళ్ళీ నిలబెట్టింది ఈ సినిమా నుంచి. బాగుంది, చాలా బాగుంది. ఈ సినిమా మీరు చూస్తే మాత్రం చాలా మెచ్చుకుంటారు. అంతా బాగుంది సినిమా. హ్యాట్సాప్. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా సుధీర్ బాబు గారు మీరు మంచి బెస్ట్ మూవీ చేయాలి, మంచి బ్లాక్ బస్టర్ కూడా మనస్ఫూర్తి కోరుకున్నా. నిన్న పోకిరి, ఇవాళ సుధీర్ బాబు వచ్చిండు, ఇచ్చి పడేసిండు. సూపర్.